ఇగో మేము చదువుకున్న మా డాడీ చనిపోయి 3 months అవుతుంది. సో అయితే పంతులు అన్నాడు, మీ డాడీ చనిపోయిన గడియలు బాగలేవు, మీరు 3 నెలలు ఇల్లు వదిలిపెట్టాలని చెప్పిండు. వదిలిపెట్టాము. అయితే ఇప్పుడు 3 నెలలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. సో ఇంటికాడ ఒకసారి మా ఇల్లు చూడండి ఒకసారి ఎట్లా అయిపోయింది. చూసిరు కదా, ఇది మా ఇల్లు పరిస్థితి. అయితే ఊర్లో కొంతమందికి కొంచెం డబ్బులు ఇచ్చి జర గడ్డి మొత్తం చెక్ చేయించినాము. చెక్ చేయించినాక చూడండి ఒకసారి ఎంత మంచిగా అయింది. మా అమ్మ అయితే వచ్చింది ఇంటికి. మా అక్క దగ్గర ఉండే మా అక్క తోలుకొచ్చింది. ఇంకా రెడీ అవుతున్నాం మా అమ్మ నేను వెళ్ళడానికి. ప్యాకేజ్ మొత్తం చదువుతున్నాము. అట్లా మధ్యలో వెళ్తుంటే ఇంకా ఇక పెయింటింగ్ డబ్బాలు ఇవన్నీ తీసుకున్నాము. తీసుకొని ఇక అన్ని పెయింటింగ్ డబ్బాలు తీసుకున్నా, కొన్ని తక్కువ పడ్డాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుంటామని చెప్పినాం. ఇంకా అయితే ఊరికి వస్తే మొత్తం వచ్చేసి గడ్డి మొత్తం సాఫ్ చేయించేసి తీపిచ్చేసింది మా తమ్ముడు. ఇక మా అమ్మ పెద్దింటి దర్వాజ తీస్తుండే. అయితే ఆ దర్వాజ తీసేటప్పుడు ఆగమని చెప్పిన. చూడండి ఇక ఇల్లు మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది. చూడండి పాడుపడ్డది, మొత్తం పాడుపడినట్లు అయిపోయింది. ఇక 3 months అంటే ఇక పాడుపడ్డట్లు అయిపోతుంది. ఇంకా మా అమ్మ అందరూ వచ్చి చూస్తుర్రు. మా అమ్మ దర్వాజ తీసుకుంటూనే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? ఫుల్ ఏడిచింది మా అమ్మ. చూడండి, వినండి ఒకసారి. అమ్మా ఏడుస్తుంది మా అమ్మ, చాలా ఏడుస్తుంది. అందుకోసమనే ఆ ఏడుపుది కట్ చేసిన నేను వాయిస్. చూడండి ఇల్లు మొత్తం చూడండి, మొత్తం వాటర్ వల్ల కొన్ని గూలిపోయినాయి. ఇల్లు మొత్తం అంటే మొత్తం గోడలు మొత్తం ఇట్లా గీతలు పడ్డాయి మొత్తం వాటర్కి. చూడండి కొన్ని సామాన్లు అయితే మొత్తం వాటర్కి కొట్టుకొచ్చేసినాయి. ఒక రేక్ తెగిపోయింది పైన. రేక్ మొత్తం దర్వాజ తీయగానే మా అమ్మ మా నాన్న ఫోటోని చూసింది. కొన్ని దేవుళ్ళ ఫోటోలు, ఏసులో ఫోటోలు మొత్తం కింద పడ్డాయి అన్ని. మా అమ్మ ఏడుస్తూనే ఉంది మొత్తం. వద్దు అంటే ఏడుస్తూనే ఉంది మా అమ్మ. చూడండి ఇల్లు మొత్తం ఖరాబ్ అయిపోయింది. వానకి గోడ ఇరిగిపోయింది, మొత్తం గోడ కనిపిస్తుంది. ఆ గోడ మొత్తం ఇరిగిపోయింది వానకి. మొత్తం గాలి మొత్తం రేకులు మొత్తం లేచిపోయినాయంట. రాడ్లతో సహా కట్టెలతో సహా లేచిపోయినాయి. కానీ మా నాన్న ఫోటోకి అయితే ఏం కావాలి, అసలు ఎట్టున్న ఫోటో అట్లనే ఉంది. చూడండి మా ఇల్లు చూడండి, మాకు మొత్తం చూడండి ఒకసారి. ఇంకా వచ్చేటప్పుడే సున్నం బ్యాగ్ అవన్నీ తీసుకొచ్చేసినాము. చూడండి మొత్తం ఇది కిచెన్. వాటర్ వల్ల మొత్తం చీమలు చూడండి, మొత్తం చీమలు మొత్తం వాటర్ వల్ల మొత్తం గోడలు మొత్తం మట్టి వచ్చేసింది. మొత్తం సిమెంట్ మొత్తం వెళ్ళిపోయింది. అంత ఘోరం అయిపోయింది ఇల్లు. మొత్తం రేకులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం రేకులు చూసిరా బయట ఎంత మంచిగా ఉంది గడ్డి ఎక్కిపించినాక. చూడండి
సామాన్ మొత్తం బయట పెట్టేసినాం, అన్ని సామాన్ని బయట పెట్టేసినాం. ఏమిటో సామాన్ ఉంచలేము. అన్ని బట్టలు, బీరువా అవన్నీ ఒక బీరువా ఇంటనే పెట్టేసినాము. చూసారా, సామాన్ అన్నీ మా సామాన్, మా అమ్మ ఉన్న సామాన్ మా కోసం. చెత్త మొత్తం బయటికి ఎత్తేసేయాలి. కానీ చీమలు మాత్రం కుప్పలు కుప్పలు చీమలు ఉన్నాయి. చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ చీమలు ఉన్నాయి. అడుగు పెడితే బొక్కలు తేలినట్టు కరిచేస్తున్నాయి. మా కరెంట్ పడి చూడండి, వర్షంకి ఎట్లా మొత్తం పడిపోయింది చూసిరా. మా నాన్న లేని ఇల్లు ఎట్లా పాడిపోయాడు. చాలా అంటే చాలా పాడుపడ్డది. అది ఒకటే బాధ, ఇది పోయింది, పగిలిపోయింది. అక్కడ లోపల సైడ్ కూడా వలిగిపోయింది. సోఫా చూడండి ఎట్లుందో. మా నాన్న ఉన్నప్పుడు చాలామంది వస్తుండే. మా నాన్న ఏమంటే చనిపోయిండో కథం. మా అమ్మ ఏడుస్తుండే కూడా అందరు రోడ్ల మీద చూసారు, కానీ ఒక్కరు కూడా ఇంటికి రాలేరు. తర్వాత ఎందుకు రాలేరు మరి నాకు కూడా తెలియదు. చాలామంది చూసారు, దూరంకెళ్ళి చూస్తారు, ఏమన్నా వచ్చి పడతారా అట్లా ఇట్లా చూస్తారు. వాళ్ళ భయం తగలే అంత భయపడరాలు. కానీ మేమైతే దర్జా తిన్నాం. ఇది మా నాన్న ఫ్లూట్. ఇది మా నాన్న బ్యాండ్ కొట్టేటప్పుడు ఇది ఫ్లూట్ వాయిస్తుండేది. అది ఫ్లూట్ అంటే అది కాదు, అలా క్లాత్ ఉన్నది ఫ్లూట్. ఇంకోటి నా రెడ్ ఆరెంజ్ కలర్ అనిపిస్తుంది కదా, అది 10 మంది కొట్టేది. ఇంతకుముందు ఫోటో చూపెట్టారు కదా, మా తమ్ముని ఫోటో. అది చూపిస్తాం మళ్ళీ, మా తమ్ముని ఫోటో చూడండి. బ్యాన్ కొట్టేటప్పుడు ఇది క్లేట్ అంట, క్లేట్ అది. మా డాడీ చూడండి, 7 ఏళ్ళు అనిపించాడు, 30 తారీఖు చనిపోయింది, 4వ నెలలో. అగో మా తమ్ముని ఫోటో. మా తమ్ముడు 2010లో చనిపోయాడు చూసిరా. ఆయనకి 18 19 నిండగానే చనిపోయాడు మా తమ్ముడు. మధు, ఇప్పుడు లోపలికి వచ్చిన మధు మావాడు. సామాన్ ఎంత సామాన్ దీనికే మినిమం 1 అవర్ పట్టింది చూడండి. ఈ ఫ్రిడ్జ్ జరపలేము మేము, ఎందుకంటే జరిపితే మన లోపల నీకు ఎవ్వరు లేరు, అంత ఘోరం ఉండేది. కనిపిస్తుందా, సామాన్ మొత్తం బయట పెట్టేసినాం సున్నం వేయడానికి. ఇది ఇంకో ఇల్లు, ఇది ఇంకో ఇల్లు. ఇది మూల మొత్తం చీకటి. తోలుకొస్తా. ఇది ఇంకో ఇల్లు. సామాన్ మొత్తం బయట పెట్టేసినాం. మా బ్యాండ్ ఇది. మా నాన్న అప్పుడు బ్యాండ్ కొడుతుండే. బ్యాండ్ ఇది, దీని పేరు డుగ్గానే అంటారు, డుగ్గా బ్యాండ్. అప్పుడు మా తాతల జమాన్ల సామాన్లు ఇవి చూసిరా. అప్పుడు చెప్పులు కుట్టేది సామాన్, అది చెప్పులు కుట్టేది చూసిరా. ఇది గుడిసెలాగా, ఏదన్నా పాసామని పెట్టుకుని గుడిసెలాగా అది సామాన్. ఇంకా కొన్ని లోపల ఉన్నాయి, ఇంకా తీయలేము. అక్కడ కూర్చురు మా ఫ్రెండ్స్. మల్లేష్, దుర్గాప్రసాద్, మధు చూసిరా. ఇంటకు మొత్తం ఎట్ట కూర్చొని కూర్చురు వీళ్ళు. మా జామ చెట్టు ఇదంతా కనిపిస్తుందా, పెద్ద జాంకాయలు మస్తు. ఎవరెవరో తెంపుకుపోయారు. 2 చెట్లు ఉన్నాయి. చిలుక కొరికిన పండు, అది చిలుక కొరికిన పండు చూడండి. నెక్స్ట్ జామ చెట్టు ఇది. ఇంకా చిన్నపిల్లలకు కూడా అందుతాయి. ఇదంతా సీతాఫల్ చెట్టు కూడా ఉంది మా దగ్గర. సామాన్ చాలా ఉన్నాయి, ఇంకా చూపిస్తా చూడండి. ఇంకా ఇప్పుడే మా మామ వచ్చాడు. మామ ఇక్కడ చూడు, ఇంకా చాలా ఉన్నాయి. సోఫాలు కూడా బయట పెట్టేసాలి. లోపల మొత్తం తీసేసినాం, సామాన్ అన్నీ క్లీన్ చేసేసినాం. అమ్మాయి మంచం ఎట్లేదు చూడండి. ఇంకా మొత్తం సామాన్ మొత్తం బయట సున్నం కలపాలి. ఇప్పుడు మా నాన్న అప్పుడు బ్యాండ్ పొట్టప్పుడు పీప ఆడుతున్నాం, పీపే బ్యాండ్లా. ఇది కనిపిస్తుందా, అయ్యో ఇవన్నీ మా నాన్న గుర్తివి. మా
నాన్న గుర్తివి. ఇవన్నీ ప్రతి ఒక్కటి మా నాన్న గుర్తు. మా డాడీ, మై బ్యూటిఫుల్ డాడీ. ఇది మా ఊర్లో దుకాణం, కిరాణం షాప్. ఇది మా ఊర్లో ఇంకా ఇది ఒకటే ఉంది కిరాణం షాపు. ఇంకో ఇవన్నీ మా నాన్న సామాన్లు, ఇవన్నీ పనిచేసిన సామాన్లు. ఇవి చేపలు నరికే కత్తి. ఇది మా నాన్న మేస్త్రి పని చేస్తున్నప్పుడు. ఇది ఇంకా జరిగమ్మా. ఇగో ఇవన్నీ మేస్త్రి పని చేసినప్పుడు కనిపిస్తున్నాయి సామాన్. ఇది టేబుల్ పైప్ అంట. గుండు దారం అంట. ఇది గుడ్డు దారం మొత్తం టాప్. బాగానే గుర్తులు ఇవన్నీ. అమ్మాయి ఎవరికైనా ఇస్తావా ఇవి? ఎవరికి ఏదంట. మా నాన్న మేస్త్రి పని చేస్తుండే. ఇగో బ్యాండ్ కూడా కొడుతుండే మా నాన్న. బ్యాండ్ కూడా కొడుతుండే. చూపిస్తా బ్యాండ్. ఇంకా ఉల్లిగడ్డ చూడండి ఎన్న ఎట్లా అయిపోయినాయేమో. 3 months తర్వాత ఎట్లా అయిపోయినాయి చూడండి. 3 months ఉంటే అట్లా అయిపోతున్నాయి ఉల్లిగడ్డ. ఇంకా బ్యాండ్ కొడుతుంది మా ఇక తాష. ఇది మళ్ళీ అప్పుడు మా తాత వాళ్ళు చెప్పులు కొడుతుండంట. చెప్పులు ఒక గంట. చూసిరా ఎట్లుంది గంట. ఇంతకుముందు మీకు ఫ్లూట్ చూపెట్టిన. ఫ్లూట్ కూడా ఒప్పుతుండే మా ఆడ. ఫ్లూట్ ఒప్పుతుండే బ్యాండ్లో. ఇవన్నీ మా నాన్న గుర్తులు. ఇది గడ్డి మొత్తం ఇక్కడ చెక్కేయాలి, ఇంకా చెక్కేయాలి. టీవీ అప్పుడు మా నాన్న టీవీ తీసుకున్నప్పుడు చిన్న గుడిసె. ఇదేం తెలుసుగా? ఇదేం తెలుసా? ఇది రెపన్ కాదు. ఇది ఏంటంటే ఎర్రమట్టి తోవనికే. ఇది అప్పుడు ఎర్రమట్టి తోవనికే. ఎట్లుంది కదా? చూపిస్తా, ఇంకా చూపిస్తా. సున్నం కలుపుతున్నాం, చూపిస్తా సున్నం వేసి. అప్పుడు ఇక్కడ కూర్చొని దిగిన ఫోటోలో మా మామ పోతుండా. ఎప్పుడు 2000 సంవత్సరం. 2000 సంవత్సరం మామ. 2001 2000 సంవత్సరంలో గోడ మీసుకొని దిగిన ఫోటోలు. అప్పుడు మా మామ బ్లాక్ బెల్ట్. నన్ను ఎత్తుకొని కూడా ఫోటో దిగిండు మా మామ. చదువుకున్నాం స్కూల్ ఎట్లుంది చూడండి. తోలుకరా మామ. మా అవ్వని తోలుకడానికి పోతుండే మా మామ. అగో మా నాన్న బ్యాండ్ కొడుతుండే కదా, అది షేర్. అది నేను కొడుతుంటే అప్పుడు మా ఊరు బ్యాండ్ ఉంటుండే. మా దగ్గర ఉంటుండే బ్యాండ్, ఎవరి దగ్గర ఉండకుండే. సీతాఫల్ చెట్టు ఎట్లా చూసిరా? సీతాఫల్ చెట్టు. యాక్టివ్ బండి టైర్. ఇంటర్ సైడ్ బ్యాక్ సైడ్ ఇల్లు ఇట్టుంటుంది మా. చూపిస్తా ఇంకా మా ఊరు అందరూ మొత్తం చూపిస్తా సరేనా. మొత్తానికైతే సున్నం కలుపుతున్నాం. మొత్తము కొంచెం కలిపినాము. అక్కడ కూర్చోరు, పెద్ద మనుషులు కూర్చోరు. వాళ్ళకి డ్రింక్ తెచ్చినాం. డ్రింక్ అంటే కళ్ళు. వాళ్ళు కళ్ళు తాగుతారు. చూసారు ఆయన సున్నమేకి. నేను మా నాన్న షర్ట్ వేసుకున్నాను. నేను పట్టకపోయినా మొత్తం కుట్లు మొత్తం విప్పి వేసుకున్నాను నేను. ఎందుకంటే చూశాను అగో మా మామ సురుగు వేసాం సున్నం వేసాడు. ఇగో ఆమె ఇక్కడ చూడు. చూసిరా గడ్డపారలు. ఇవి పొలంలో దున్నడానికి. ఇవి చిన్నవి. మనుషులు గుంస్తారు వీటిని. చూసిరా ఎట్లా కదా. ఇవి నేను వేసుకున్నా, కళ్ళలో పడేసుకున్నా మొత్తం కదా. మొత్తం కళ్ళ ఒకటేసారి వేసిన ట్రంటలాగా మొత్తం ముఖం అంతా పడ్డది. ఇది పాత రూమ్. ఇది పాత ఇల్లు ఇది. ఇంకా ఇక ఇండ్లు వేయాలి. ఇండ్లు వేయాలి ఇప్పుడు. మళ్ళా ఇగో దీంట్లో వేయాలి. చాలా పని ఉంది ఇంకా. చూడండి
ఓకేనా. మళ్ళీ వీడియో పెడితే చూడండి. ఆ వేసినప్పుడు మనం సున్నం పెట్టుకుంటా చూడండి. కలర్ కలర్ తెచ్చింది మా అమ్మ, వద్దంటే కలర్ కలర్ తెచ్చింది చూడండి ఒకసారి. మేడము మొత్తం అయిపోయింది. పెద్ద ఇంట్లో కడిగేసినాము, ఫ్యాన్ పెట్టినాం, మొత్తం అయిపోయింది పెద్ద ఇంట్లో సున్నం మేడము. చూసారా. ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంది. ఇప్పుడు ఇలా స్టార్ట్ చేసినాం. ఇలా నేను పైన వేసిన, నేను వేసిన, నేను కింద మా మామ వేస్తుండు. ఎట్లయితే ఈ ఒక్క ఇల్లు ఉంది అంటే అది కూడా ఉంది. మా అమ్మ దులుపుతున్నాడు. ఓకే. ఇల్లు కంప్లీట్ అయిపోయింది. లోపల నైట్ అంతా సున్నం వేసేసినాం ఇంట్లో మొత్తం, పెద్ద ఇంట్లో. ఈ లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది. కడుగుతున్నాం ఇల్లు. ఇది ఇల్లు కూడా కంప్లీట్ అయిపోయింది. రాత్రి సున్నం వేసేసినాం, కడిగేసినాం. ఇది అప్పుడు బయట వేస్తున్నాం. సోఫాలు ఇట్లా అయిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో వేయాలి వాష్రూమ్ సున్నం. ఇది వేసినాక మళ్ళీ ఇది వేసాక వీడియో చూసి చూపిస్తాను ఇక్కడ వేయాలి. ఇక ఇది వేయాలి, దీని బ్యాక్ సైడ్ మొత్తం వేయాలి. పెద్దలకు అయిపోయింది సున్నం మేడం, మొత్తం కంప్లీట్ చేసినాం. ఇక్కడ అయిపోయింది సున్నం, పెద్దలకు అయిపోయింది. ఇక్కడ కింద ఒకటి పాలిష్ చేస్తే అయిపోతుంది. మొత్తానికి అయితే మొత్తం దగ్గర పడ్డది. మొత్తం బ్యాక్ సైడ్ వేస్తే అయిపోతుంది. ఇక ఒక ఆమె పచ్చి చెప్పిస్తా, శైలజ పేరు. ఈ అమ్మాయికి మాటలు రావు, చోలిని పిఐ శైలజ. మాటలు చోలిని పిఐ, చాలా మంచి అమ్మాయి. ఇంకోటి ఇది మా సీతాఫల్ చెట్టు. ఇక పండ్లు ఎట్లా కనిపిస్తున్నాయి. పండు ఇగో ఇది ఒక పండు ఉంది. మొత్తం చూపిస్తాం, మొత్తం సీతాఫల్. ఇక ఇది మక్కింది, ఇది మంచిగా పండు. జామకాయ అయితే చెప్పలేని జామకాయలు ఉన్నాయి, ఫుల్ జామకాయలు. ఇగో కనిపిస్తలేవు అనుకుంటా. ఈడ కూడా పండు, ఈడ కూడా పండు అయింది. పండు కనిపిస్తుంది, పండు సీతాఫల్. ఇక పండు అయింది, మంచిగా మక్కింది అది. ఇక పిట్టగూడు చెట్టుకి అంటుంది పిట్టగూడు. ఇంకా ఈడొక పండు ఉంది, మస్తు పండ్లు ఉన్నాయి. ఈడొకటి పండు ఉంది. ఈ పండు అయింది, కాయ అనేది. ఇగో సీతాఫల్ కాయలు మస్తున్నాయి మా దగ్గర, మస్తు అంటే మస్తు. మా అమ్మ బట్టలు మొత్తం ఇగో ఉతికేసింది. జామ పండురు, జామకాయలు దూర జామ. ఒక పండు కనిపిస్తుంది, పండు జామ పండు. అది ఇటుంది నా వాతావరణం. కనిపిస్తుందా. ఇక శైలజ అమ్మాయి. శైలజ సిగ్గుపడుతుంది. మామా కానీ తొందరగా కానీ చూపిస్తా. ఇది అయిపోయాక మా ఊరు లొకేషన్ మొత్తం చూపిస్తాం. మస్తు ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకేనా. సున్నం మేడం అయితే అయిపోయింది. అన్ని ఇళ్ళు అయిపోయినాయి. పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు, ముందు సైడ్ పెట్టేసి అన్ని ఇళ్ళు అయితే అయిపోయినాయి. ఇప్పుడు డోర్లకు పాలిష్ చేస్తున్నా, స్టార్ట్ చేసిన ఇప్పుడే. ఇంకో ఇదే పాలిష్ కనిపిస్తుందా. అంతే. ఎలా ఉంది పాలిష్? బెల్లం కలర్ పాలిష్ అంటే మా సైడ్ బెల్లం కలర్ అంటారు. బెల్లం కలర్ మా అమ్మ తెచ్చింది. చూపిస్తా, ఇంకా మస్తు ఉంది.
ఊరు చూపెట్టలేం కదా, ఊరు చూపిస్తాం, మస్తు ఉంటుంది మా ఊరు. సరేనా, చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇంకా చూపిస్తా. పనులు ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తా, ఓకేనా. వెయిట్ చేయండి, ఇంకా ఉంది వీడియో, ఓకేనా. ఇంకో ఇదొక కలర్ కనిపిస్తున్న పాలపిట్ట కలర్ అంట, మా అమ్మ చెప్పింది. ఇది ఆ ఇంటికి అది అయిపోయింది, ఈ ఇంటికి వేస్తున్నాం. ఇది పాత జమాన్లో ఇల్లు, ఇది పాత జమాన్లో ఇల్లు, చిన్న గూడు. అప్పుడు మా అమ్మ ఇంట్లో చక్కెర పెడుతుండే, నాకు అందుకొని ఇంకా రాకున్నది. చిన్న ఉన్న అప్పుడు చక్కెర డబ్బాలో పెడుతుండే, ఇట్లా అందుకుంటాడు, గుర్తుకుంది నాకు. ఇది ఇలా కోళ్ళు ఉంటుండే, కోడిగూడు ఇది. ఇంకా ఇది కూడా కిటికీలో కోడిగూడు చేసింది మా అమ్మ. రోడ్ ఇంకా చూపిస్తా. పెయింటింగ్ వేయడం అయిపోయింది, చూసారా, మొత్తం బ్లూ కలర్. పైన కూడా వేసినాం, ఆడ పైన మా చేతిలో మొత్తం పెయింటింగ్ చూపిస్తా. మా మామ పైన వేస్తుండు, మా అవ్వ బియ్యం జరుగుతుంది, కూర్చుంది మా ఫ్రెండ్. బెల్లం కలర్, బ్రౌన్ కలర్, బెల్లం కలర్. మధు, ఓ మధు, ఎట్లుంది మా పరిస్థితి. అయిపోయింది మొత్తం, సున్నం వేసుడు, మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయింది. చిన్న చిన్న సామాన్లు చదివేస్తున్నాం ఇప్పుడు. మా మామ మా అమ్మ చదివేస్తున్నారు. ఇవన్నీ ఇంట్లోకి పోయే సామాన్ ఇవి. లాస్ట్ ఫస్ట్ సున్నం వేసేది అయిపోయింది. ఇప్పుడే ఇంటికి ఒక కొబ్బరికాయ కొట్టిన, కొబ్బరికాయ కొట్టి వాటర్ మొత్తం ఇల్లంతా చల్లిన, ఇల్లంతా చల్లిన. మళ్ళీ రూమ్ చూపిస్తున్నా, ఇల్లు చూపిస్తున్నా, ఏమనుకోవద్దు, ఓకేనా. ఇప్పుడే వాటర్ చల్లిన మొత్తం, కొబ్బరి నీళ్ళు. పంతులు చెప్పిండు జల్లుమని చెప్పిండు. మొత్తం అంతా సాఫ్ అయిపోయాక మొత్తం కడిగి ఇట్లా కొబ్బరిళ్ళు కొట్టి ఇల్లు మొత్తం జల్లుమని చెప్పిండు. చూసిరా, మొత్తం సామాన్లు సదిరేసినాం, బట్టలు మొత్తం వచ్చేసినాం. ఇవన్నీ లోపల బట్టలు, ఇవన్నీ మా అమ్మ మంచం కోసేస్తున్నాం. అక్కడ మా నాని కూర్చుంది, మా అమ్మమ్మ మంట పెట్టినాం. మంట వేస్ట్ సామాన్, అంతా వేస్ట్ సామాన్, అంతా ఉతికిన బట్టలు. చూపిస్తా, ఊరందరం చూపిస్తా, సరేనా. చూడండి మా ఊరు చూడండి. పొద్దున ఆరైతే ఎవ్వరు ఉండరు, అంటే పండ్లకు వెళ్తారు, చేనుల కాడికి, పొలాల కాడికి వెళ్తారు. మళ్ళీ సాయంత్రం ఆరైతే ఇండ్ల గొల్లాలు పెట్టుకుంటారు, పండుకుంటారు ఇక అందరూ. మా ఊర్లో చాలా కష్టాలు చేస్తారు అందరూ. చూడండి మా ఊరు మొత్తం ఇటుంటుంది, మంచిగా నీట్గా. అంబేద్కర్ చూసిరా, ఎంత బాగుంది కదా అంబేద్కర్. చూడండి ఊరు మొత్తం ఎటుంటుంది మా ఊరు. అందరు పనులకు వెళ్ళిపోయారు, చూడండి. కనిపించే కారు ఇల్లు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అది. చూడండి మా ఊర్లో చెట్లు చూడండి, స్కూల్లో చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి, సూపర్ ఉంటుంది. కనిపించే గుడి శివుని గుడి అది. పక్కన చాలా గుళ్ళు ఉన్నాయి, గణేశుని గుడి, అన్ని గుళ్ళు ఉన్నాయి. చూడండి గుడి చూపిస్తా, చూడండి ముందు నుంచి ఎంత బాగుంటుంది. స్కూల్ బ్యాక్ సైడ్ ఇది. చూడండి గుడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది.
ఇప్పుడు నెక్స్ట్ 16, 17, 18 జాతర ఉంది ఇప్పుడు. చూడండి, జాతర అయితే సూపర్. ఫస్ట్ జాతరది నా యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియో చూడండి. ఎల్లమ్మ జాతర అవుతుంది. ఒక్క రేంజ్ అంటే ఒక రేంజ్లో అవుతుంది జాతర. గజస్తంభం ఎక్కించిన వీడియో కూడా ఉంది, చూడండి ఫుల్ వీడియోలో. ఈ చెట్టు వచ్చేసి ముద్దమదరం చెట్టు. ఇది ఎందుకు ఎండిపోయింది తెలియదు, లేకపోతే చాలా అంటే చాలా పువ్వులు వస్తాయి దానికి. మా ఊర్లో దుర్గమ్మ గుడి. దేవత చూడండి, నిజంగా మనుషులను చూస్తా చూడండి. అగో చూడండి, చిన్న ఉన్నప్పుడు నేను చాలా భయపడుతుంటే దేవుడిని చూడాలన్నా. చూడండి, నిజంగా ఎట్లా చూసినట్లుంటుంది చూడండి. అగో ఇది నా వీడియో. మంచిగా మా ఇల్లు మొత్తం ఇది అయిపోయింది, పని మొత్తం అయిపోయింది. ఇంకా వీడియో ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? మా ఊరు మొత్తం చూపెట్టినా, మా ఇల్లు చూపెట్టినా, ఓకేనా? బాయ్.